క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని లేక మొదటి పట్టణాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనము ఇద్దరి యొక్క పిలుపును చూస్తాం. మొదటి పట్టణంలో మనము ఇర్మియా ప్రవక్త యొక్క పిలుపును చూస్తాం. రెండవదిగా ఈనాటి సువార్త పట్టణంలో మరియ మగ్దలేనమ్మను యేసు ప్రభువు పిలవడాన్ని మనం చూస్తాం. అయితే ఈ ఇద్దరు వ్యక్తులను ఒక నిమిషం పాటు మనం ధ్యానిస్తే, మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్తను దేవుడు ఈ విధంగా పిలుస్తూ ఉన్నాడు. నేను నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నిన్ను ఎన్నుకుంటిని అని తన యొక్క విశ్వాసాన్ని తనకు నిరూపించుకున్నాడు దేవుడు. అదేవిధంగా ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్తున్న మాట, నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను అని. అదేవిధంగా ఈనాడు తల్లి అయిన తిరుసభ పునీత మరియ మగ్దలేనమ్మ పండుగను కొనియాడుతూ ఉంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పట్టణంలో కూడా మనము మరియ మగ్దలేనమ్మ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను మనము చూస్తాం. అయితే ఈమె గురించి మనము ధ్యానిస్తే, లూకా సువార్త ప్రకారము ఈమె 7 దెయ్యములతో శోధింపబడినది. యేసు ప్రభువు తనకు స్వస్థతను పరిచి తనలో ఉన్న 7 దెయ్యాలను తీసివేసిన తర్వాత తాను ఎప్పుడూ కూడా యేసు ప్రభువుతోనే వెన్నంటి ఉన్నదని మనము తన యొక్క జీవితంలో మనం చూస్తాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ఆ పునీతురాల నుండి మనం ఏమి నేర్చుకోగలము అంటే 3 విషయాలను మనం నేర్చుకుందాం. మొదటిది, యేసు ప్రభు యొక్క పునరుత్థాన సమయంలో మొదటిలో యేసు ప్రభు మరణించిన ఆ సమాధి దగ్గరికి ఆదివారము తెల్లవారుజామున మొదటి పరిగెట్టింది ఈ మరియ మగ్దలేనమ్మే. దీనిని బట్టి మనము గమనిస్తే మరియ మగ్దలేనమ్మ ఎప్పుడూ కూడా యేసు ప్రభువుని విడిచిపెట్టలేదు. తనను చూడాలనే కోరిక ఎల్లప్పుడూ ఆమెతో ఉండేది. రెండవదిగా, యేసు ప్రభువు తనను పేరు పెట్టి పిలిచారు. ఈనాడు నిన్ను నన్ను కూడా అదే పేరుతో పిలుస్తూ ఉన్నారు. మూడవది, తన పాత జీవితంలో జరిగిన బలహీనతను తాను వదిలి దేవునితోనే ఉన్నది. ఈ 3 విషయాలను ఒకసారి మనము క్లుప్తంగా ఒక నిమిషం ఆలోచిస్తే, దేవుని కోసం మనము కూడా వెదకాలి. క్రైస్తవ జీవితము బాప్తిస్మం ద్వారా ప్రారంభించిన మనము కూడా తనతోనే యేసు ప్రభువుతోనే మనం ఉండాలి. రెండవది, నిన్ను నన్ను ఆ బాప్తిస్మం ద్వారా పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆ పేరుకు తగినట్లుగా మనం జీవించాలి. ఇక మూడవదిగా, మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, శోధనలు ఉన్నప్పుడు కూడా దేవుడు మనతోనే ఉంటున్నాడు. కనుక మనము కూడా తనకు లేక యేసు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉంటున్నామా? ఈనాటి పునీతురాలు వలె మనము కూడా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవునితో నడుస్తున్నామా అని ఆలోచించుకుంటూ, ఈనాడు మనము ఇర్మియాకి ఇచ్చిన ధైర్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని, మరియ మగ్దలేనమ్మకి ఇచ్చిన ఆ విశ్వాసాన్ని మనలో మనం పెంపొందించుకోవాలని ఈనాడు మనం ధ్యానిద్దాం. ఆమెన్.